హలో అండి అందరికీ. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఈ వీడియో సండే రోజు తీసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాననమాట. ఇంక బయటైతే ఇంక పొద్దున్న లేసి వాకిలి చిమ్మి ముగ్గు వేసేసుకున్నాను. ఇంకా లోపలైతే చిమ్ముకుంటున్నాననమాట. ఇంకా మార్నింగ్ కాఫీ, టీలు తాగుతారు కదా! మా ఇంట్లో అయితే మా వారు ఒక్కటే ఒక టీ గ్లాస్ కాఫీ తాగుతారు. మా అత్తమ్మ, మా మామయ్య పాలు తాగుతారు. మా మా పెద్ద బాబు అయితే ఎప్పుడైనా అదే అండి బూస్ట్ తాగుతాడు సాయంత్రం పూట. నేను ఎప్పుడైనా హెడేక్ వచ్చి కొంచెం అన్‌ఈజీగా ఉండి ఎప్పుడైనా బాలేదనిపిస్తే, ఎప్పుడైనా తాగాలనిపిస్తే పాలు గానీ, ఎప్పుడైనా కాఫీ గానీ అది కూడా ఎప్పుడో అండి, చాలా తక్కువ. ఇంక పాలైతే తీసి పెట్టాననమాట. ఉన్న కొంచెం కొంచెం వెన్నని తీసి పెడుతున్నాను నేనైతే. అదే అనమాట మాకు నెయ్యికి. ఇక్కడ చూసారా కుక్క ఎంత బాగా పడుకొనుంది కదా! మా ఇంటికి రోజు వస్తదండి. మా ఇంటికి ఎక్కువగా ఏంటంటే నల్ల కుక్కలే వస్తారనమాట. పొద్దున్నే వస్తది, సాయంత్రం దాకా ఉంటది, మళ్ళీ వెళ్ళిపోతది. ఏమన్నా అన్నం పెట్టినా, ఏం పెట్టినా తింటది. ఇప్పుడు ఏందంటే ఎండాకాలం అంటే ఆకులు రాలే కాలం కదా ఎక్కువగా. అందుకని ఇక్కడైతే మొత్తంగా ఏందంటే ఆ పక్కనే గోడ పక్కనే ఏందంటే ఇది ఉంది కదండీ! కరివేపాకు చెట్టు ఉంది. ఆకంతా రాలుతుందనమాట. ఇంకా అక్కడేందంటే మనకు మల్లి చెట్టు ఉంది. అలాగే మన కరివేపాకు చెట్టు ఉంది. మునగాకు చెట్టు ఉంది. మొత్తం ఆకు రాలుతానే ఉంటది. చిమ్ముతూ ఉన్నాను. అప్పుడే అంటే చిన్న కోడి పిల్లలని చెప్పి అమ్ముతూ వాయిస్ ఇనిపించింది. చీపురడేసి ఎళ్ళిపోయాననమాట. మా పిల్లలకి తెలీదండి అసలు ఇట్లాంటివన్నీ కూడా. మా పిల్లల్ని పిలిచి చూపిచ్చాను. 100 రూపీస్‌కి 6 అన్నది. మళ్ళీ 7 అన్నారు. ఆ తర్వాత 10, 9 అలా అన్నారు. 9 అయితే ఇచ్చిందనమాట. 100 రూపీస్‌కి 9 కోడి పిల్లలు. చూసారా ఎంత బాగున్నాయో! ఇంకా ఎర్రగడ్డలు బొట్టుంటది కదా! మా అత్తమ్మ అయితే ఆ ఎర్రగడ్డలు కింద వేసేసి "నువ్వెళ్ళి బుట్టలో పెట్టుకొచ్చుకోపో" అన్నది. అవి అంటే ఎగిరెళ్ళిపోతాయేమో అని. ఇంకా మొత్తం చిమ్మాను కదా! ఇంకా చిమ్మిన ఆకంతా కూడా డస్ట్‌బిన్‌లో అయితే వేసుకుంటూ ఉన్నాను. మాకైతే ఇక అక్కడైతే పెద్ద జామాకు చెట్టు ఉంది కదండీ! జామ చెట్టు. ఆకు కూడా బాగా రాలుతది. ఇక్కడైతే పారిజాతం చెట్టు, అలాగే ఇంకా కరివేపాకు చెట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. ఇక్కడ చూసారా కరివేపాకు ఎంత ఫ్రెష్‌గా ఎంత బాగుందో కదా! అసలు కూరల్లో అయితే ఏం వాడుతుంటామో అయినా కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎక్కువగా వాడతామండి అసలు మేమైతే. అంటే ఇంతలా ఫ్రెష్‌గా ఉందంటే ఎవరైనా బాగా వాడతారు కదా! మేము అంతే. చాలా బాగా వాడతాము కరివేపాకు. ఇంకా ఇక్కడైతే అలా అలా చూసుకొని వస్తున్నాను. కోడిపిల్లలం ఏందంటే ఆ పక్కనే పెట్టున్నాము. ఆ కోడిపిల్లల్ని ఎక్కడ లటక్కల గుడ్డేసుకున్నట్టు నోట్లో ఏసుకుంటదని భయమనమాట. అందుకే తలుపేసేస్తున్నాము. ఇంకా లోపలికొచ్చి సామాన్లున్నాయండి షింక్‌లో. చాలా వరకు అందరూ ఏందంటే నైట్ తోమేసి నీట్‌గా పడుకుంటారు కదా! అంటే నేనేమనుకుంటానంటే మ్యాక్సిమం నేనెలా ఉంటానంటే అండి, ఏదన్నా భోంచేసినాక, తిన్నాక వెంటనే నేనైతే పని చేయలేను. నాకెందుకో అలా ఇష్టం పుట్టదు. అదేనండి ఇష్టం ఉండదు. అసలు కొంచెం బద్ధకం గూడా. తిన్న వెంటనే నేనైతే ఏం చేయనండి. కొంచెం రెస్ట్ తీసుకోవాలి, కొంచెం కామ్‌గా ఉండాలని అనుకుంటాను. అందుకే నైట్ పూట తిన్న తర్వాత మేము తినేసరికి ఇంచుమించు 9, 9:30 అయిపోతుంది. అన్నీ ఆడేసేసి పొద్దున్న లేసి రోజు తోముకుంటాను. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది గదా! నేనైతే అలానే అనమాట. పాలైతే ఇక్కడ పొయ్యి మీదయితే పెట్టేశాను. మా అత్తమ్మ ఏందంటే ఒక 2 రోజులు ఇది ఉంటుంది కదా! పుదీనా ఆకు రసం అయితే తాగారనమాట. కొంచెం అనీజీగా ఉంటే. నేనిక్కడ మిక్సీ క్లీన్ చేస్తున్నానండి. అక్కడంతా మట్టిలాగా అంటే మనం అన్నీ ఏందంటే మిక్సీ వేసుకుంటాము. అదంతా కూడా జారి సైడ్‌లంతా పడిపోతుంది గదా! అందుకే నేను చాకుతో మూల మూల క్లీన్ చేస్తున్నాను. అప్పుడైతే నీట్‌గా వచ్చేస్తది. చూసారా? మాదేందంటే ప్రీతి అనమాట. మేము గాని మిక్సీ ఏసామంటే బాగా సౌండ్ ఇనిపించాల్సిందే ఎంత దూరమైనా సరే. మాకు పోటీగా మా ఇంటి ఎదురుగ్గా వాళ్ళు కూడా మిక్సీ ఉంది. అదైతే మరీ పోటీ ఇంకా ఎక్కువగా అరుస్తుంటాయి. ఇంచుమించు అయిపోయిందిలెండి ఒక 5, 6 ఏళ్ళు. ఇంకా మా వారైతే నిద్ర లేపి మా వారిని మా పిల్లలు కోడిపిల్లలు చూద్దురా రానా అని చెప్పి చూపించారనమాట. ఇంకా టిఫిన్ ఉంది కదా అండి! మా పెద్దోడైతే పెసరపప్పు దోస అమ్మ వెయ్యని చెప్పాడు. ఇక్కడ చూడండి మా మామయ్య కో కుక్కొస్తే అక్కడ అక్కడ పడుకోపో లోపల కాదని చెప్తున్నారు. ఇక్కడైతే నేను పెసరపప్పు దోసకి కొంచెం అల్లము, ఉప్పు, జీలకర్ర అన్నీ కూడా వేసేసి మిక్సీకేస్తున్నాననమాట. చాలా రోజులైపోయిందండి ఎక్కువగా ఇడ్లీ పెడుతూ ఉన్నాను. ఇంకా మా వారికైతే కాఫీ ఇస్తున్నాననమాట.
సగం గ్లాస్ తాగుతారు. ఏదో తాగాలి కాబట్టి తాగాలి అన్నట్లుగా అని ఇక్కడైతే కాఫీ ఇచ్చేస్తున్నాను కొంచెం బ్రూ వేసి. మా అత్తమ్మ వాళ్ళైతే పాలు తాగారు. ఇంకా అలాగే మా వారికి ఇచ్చేసిన తర్వాత దాంట్లో కారం వేయాలి కదా! మ్యాచ్ పాతవి కాదు, కొత్తవి కాదు ఎప్పుడు చూస్తూనే ఉంటారు మా పిల్లలు. ఇంకా వేరే పనుండదు వాళ్ళకి. నేనైతే వాటిల్లోకి కారం వేసానండి. మా మా పెద్ద బాబు కరివేపాకు తీసుకురమ్మంటే తీసుకొచ్చాడనమాట. అలా తీసుకొచ్చినప్పుడు ఏదో మనకు పెద్ద హెల్ప్ చేసినట్టుగా మనం ఫీల్ అయిపోతుంటాము. పాపం చేస్తారండి మా పిల్లలు. ఎప్పుడైనా సరే అంటే కొంచెం బిజీగా ఉండి అంటే ఇప్పుడు చెత్త ఎత్తే వాళ్ళొచ్చినా, మున్సిపాలిటీ వాళ్ళొచ్చినా, నేనేంది డస్ట్‌బిన్ పో నాన్న బయట పెట్టంటే పెడతారు. కరివేపాకు తెచ్చిస్తారు. ఏదైనా పనులు చేస్తారండి. అప్పుడు మనకు అబ్బా! నా కొడుకు ఎంత పెద్ద పని చేశాడనిపిస్తది. నేనైతే అనుకుంటాను. పైకి ఎన్ని అరిచినా అరవకుండా ఉంటామా? అరస్మా తిట్టినా మనమే, అరిచినా మనమే, కొట్టినా మనమే, ఏదైనా మనమే అనమాట. ఇంకా ఇక్కడైతే మా మా చిన్నోడు ఆకలేస్తుందమ్మా అన్నాడు. ఎందుకంటే 9 అయిపోతుంది టైము. సండే కదా! మనమేమో లేట్‌గా లేచిలే అనుకుంటే పాపం వీళ్ళకి కరెక్ట్ టైంకి రోజు తిని అలవాటైపోతుంది కదండీ! 8:30 కల్లా తినేసి స్కూల్‌కెళ్ళిపోతారు కదా! ఇక్కడైతే నేను కారం వేసానండి. కారం మేము ఎక్కువగా వేసుకుంటాం. ఎందుకంటే దాంట్లో ఎక్కువ టమాటాలు ఉంటాయన్నమాట. టమాటాలే కాబట్టి సో పెద్దగా ఇబ్బందేం ఉండదు. అయినా కూడా దాంట్లో నేను కొంచెం కొంచెంగానే పెడతానండి. ఇక్కడైతే మేము చికెన్ ఏం తెచ్చుకోలేదు. అందుకనే ఇంకా మామూలు అంటే ఇది మామూలు పిండి దోస కూడా కాదు కదా! పెసరపప్పు దోసలు కాబట్టి దీనికి చికెన్ అవసరం లేదు. ఓన్లీ కారం ఉంటే చాలు. నేను ఫస్ట్ దోస అయితే ఇలాగా అలా అలా పోసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేస్తానండి. బయట పెట్టేస్తాను. ప్రతిసారి నేను అలానే చేస్తాను. మీరు చెప్పండి ఫస్ట్ దోస మీరు మంచిగా పోసుకొని తింటారా? లేకపోతే బయట పెట్టేస్తారా? కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ దోస ఇలానే చేస్తాను. కొంచెం చిన్నదిగా పోసి మొత్తం ఏందంటే రుద్దేస్తాననమాట. ఇంకా పిల్లలకైతే దోసలు పోసి ఇచ్చేసాను. ఆదివారం కాబట్టి వాళ్ళు తొందరగా ఇంకా స్నానం పొద్దున పూట సెలవనమాట స్నానానికి. మా చిన్నోడికైతే దోస ఇచ్చేసాను. రారు మ్యాక్సిమము. ఇంకా సాయంత్రం అయితే స్నానం చేస్తారు. ఇంకా ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా పొద్దున, సాయంత్రం స్నానం చేయాలా. ఎన్నిసార్లు చేసినా కూడా అసలు చెమట కంపు మాత్రం పోదు. చేయాల్సిందే. ఇంకా పిల్లలంటారా ఆ రోజు సండే అంటే ఇంకా వాళ్ళకి అస్సలు స్నానం చేయడం కాదు కదా! ఏమి చేయరు. మ్యాక్సిమం తినేసి ఆడుకుంటూ హోంవర్కులు చేసుకుంటారనమాట. ఇంకా మా పిల్లలు తినేసాక మా అత్త, మా మామయ్యకి కూడా పోసిచ్చేసాను. ఇంకా తర్వాత మా వారికి కూడా పోసిచ్చేసానండి వెంటనే. ఇక్కడ చూసారా 'విక్రమ్' సినిమా వస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. బావుంటది సినిమా. ఎంత బాగున్నాడు కదా బాబు అయితే. ఇంకా మా వారొచ్చాక మా వారికి కూడా పోసిస్తున్నాను. అందరం కొంచెం లేట్ అయిపోతుంటది ఆ రోజు. బావుంటాయండి పెసరపప్పు దోస. నేనైతే 1.5 గ్లాస్ పెసరపప్పు, ఇంకా అర గ్లాసు బియ్యమేసి దోసలు పోస్తుంటాము. చాలా బావుంటాయన్నమాట. ఎక్కువగా మేము పోసుకుంటూ ఉంటాము. ఈ ఎండాకాలంలో పెసరపప్పు కూడా కొంచెం మంచిదే. నేనేం ఆయిల్ దండిగెయను. చాలా తక్కువ వేస్తానండి. కొంచెం కొంచెమే. మీరు ఎక్కువ వేస్తారు, తక్కువ వేస్తారు కామెంట్ చేయండి. నాకైతే చేతికి అంటుకోకూడదనమాట లైట్‌గా. అందరికి పోసిచ్చాక మనకు అంటే మనకు మనం పోసుకునేటప్పటికి పిచ్చిగా పోసేసుకుంటాము. మంచిగా పోసుకోము. ఎందుకో ఓపిక ఉండదో, సహనం ఉండదో మరి. ఇంకా కారం వేసుకొని తింటే చాలా బావుంటది. మెత్తగా స్మూత్‌గా ఉంటాయన్నమాట. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.